వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు కూడా డబ్బులు పంచుకుంటారు, మేము కూడా చేసుకుంటున్నాం. అయితే మా వార్డు పరంగా మేము ఏదో మామూలుగా మా వాళ్ళు అడగొచ్చారు. వాళ్ళే మామూలుగా నోటి దురుసుగా అంటే మామూలు పోరగాళ్ళు ఉంటారు, యూత్ పోరగాళ్ళు, వాని కొట్టాలరా వీని కొట్టాలరా అని వాళ్ళు మా ముందే ఇంకా ఎచ్చులో పోతారు. పోనీలే పోనీలే వదిలేసుకోరు. సర్లే పోతే పోయారు, మనకు అవసరం లేదు అది అని అనుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా రెచ్చగొట్టినట్టు మాట్లాడారు. అప్పటికి మా వాళ్ళు వాడ ఎక్కువ మంది కూడా లేరు, ఓ 10 మంది ఏమరు మా వాళ్ళు. ఆపోజిట్ వాళ్ళు ఓ 50 మంది వరు. 50 మంది వరు. వాళ్ళు అసలు ఇక కర్రలు రాళ్ళు వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు ముందు. కానీ ఓట్ల కోసం. కానీ మాకు తెలియదు అసలు ఇట్లా జరుగుద్ది. మేము కూడా మా నార్మల్నే మాదేదో మేము చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాం. అయినా వాళ్ళు ఇక మా వాడిని ఒకరిని గెలికించుకొని అని ఆయన మీదకి వచ్చారు, నెట్టుకోరు. చిన్నగా అది పెద్దగా అయింది. పెద్దగా అయ్యేసరికి ఒక ఇద్దరిని కొట్టారు మా వాళ్ళని వాళ్ళే కొట్టినాక మా వాళ్ళు కూడా ఒక కర్ర అందుకోరు, వాళ్ళని ఒక దెబ్బ వేసారు. ఇక వాళ్ళు మొత్తం మీద పడేటట్టు మొత్తం మంద మీద పడరు. మళ్ళీ ఆపడానికి వస్తుండు, ఏ వద్దురా మనకు వద్దురా గొడవలు వద్దు, మనకు అవసరం లేదు అంటే మేము తక్కువ మంది ఉన్నాం, మేము ఎక్కువ మంది లేము కాబట్టి వద్దన్నాడు కూడా. వెనక ఇంకోటి వచ్చి నువ్వేదో చెప్పా అని కర్రతోటి ఒకరు కొట్టిర్రు, రాయితోటి ఒకరు కొట్టిర్రు. ఆల్రెడీ కొట్టంగానే ఎమ్మటే స్పృహ లేకుండా ఎమ్మటే పడిపోయింది. అంటే 52, 54, 50 లేదు థర్డ్ టైం. గొడవలు ఏం లేవు సార్, ఇవే పార్టీ పరంగానే గెలుస్తాడు పార్టీ పరంగా తిరుగుతాడు, అంత ఇబ్బంది ఏముండదు ఆయన. అట్లా గొడవలు ఇప్పుడు 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిండు ఆయన. ఇప్పుడు సర్పంచ్ ఏం కాదు, ఇప్పుడు వార్డు నెంబర్కే. ఇప్పుడు కూడా మళ్ళా వార్డు నెంబర్ గెలుస్తాడు అనే ఉద్దేశంలో వాళ్ళు నిన్న భారీ ర్యాలీ తీసిర్రు. దానివల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సర్పంచ్ ఎస్సీ క్యాండిడేట్ ఆయన కలిసే ఉండు, ఆయన కూడా ఇల్లనే కలిసి ఉండు. ఆయన ఈసారి కొత్త నిలబడ్డాడు, ఇల్లనే కలిసి ఉండు. ఆయన కూడా ఆయన ఎప్పుడు అంక గొడవ అయింది, ఆయన ఎస్సీ ఆయన బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళు మొత్తం బీసీలు మొత్తం ఇది అయిపోయి వీళ్ళు కొట్టుకుర్రు. ఉప్పుల నాగా మా నాన్న చనిపోయింది. ఎన్ని గంటలకంటే జరిగింది 10-11 గంటల టైంలో జరిగిందంటది. 11 గంటల టైంలో వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు, అటు చెప్తున్నాండి అదే. వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు, అటు దోసుకుంటారు. మా నాన్న నేను వేరే అబ్బాయి దూరంగా ఉన్నాం. వాళ్ళు గోల పెట్టుకుని దగ్గరకు పోయినాడు, అటు నెడుతున్నాం మేము అంటే ఎడబాపుతున్న క్రమంలో ఒక 6గురు వచ్చి ఒకడు రాయితోటి ఒకడు కర్రలతో కొట్టిరు. ఒక 2 అన్నదమ్ములు, ఇంకో 2 అన్నదమ్ములు, ఇంకోటి వేరే అట్లా అంటూ కావాలనే కొట్టిరది. ఓట్ల కోసం వాళ్ళు కొట్టింది అట్లా అంటూ. ఎస్ఐ అది దెబ్బ దాకానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. ఆయన వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. దెబ్బ ఇంజూరీ ఎక్కువ ఉందని సురాడు తీసుకుపోయినాడు. సురాడు తీసుకుపోయాను ఆంచి బ్లడ్ ఎక్కువ కాడుతుందని హైదరాబాద్ తీసుకుపోతున్నాం. మార్గం మధ్యలో పోయినట్లంటు. ఎస్ఐ అన్నని కేసు పెట్టిన వాళ్ళని డిమాండ్ చేస్తామని చెప్తుండు. మా ప్రభుత్వం వాళ్ళకి శిక్ష పడేదాకా చేస్తాం అట్లాంటి. వాళ్ళు జీవిత ఖైదా ఉండాలని తేడిపడి వాళ్ళు బయటికి వెళ్ళదు. మా ఊరులే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలు చేసింది వాళ్ళు, ఇది చేసిందే కాంగ్రెస్ వాళ్ళు. గతంలో మాకు ఎప్పుడు లేవు, అంతే మొదటిసారి ఇది. ఇక్కడ ఎప్పుడు ఇదే ఫస్ట్ అట్లా అంటూ ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా లాంటి చెడుకు ఊళ్ళో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, అలాంటి బోకర్ పని ఇక్కడ చేయొద్దని చెప్పేది. అలాంటి లుచ్చాలని చెప్పి ఉండొద్దు, అసలు అమ్మల ప్యానాలు దెంగిలని చెప్పి ఇక్కడ ఉండొద్దు అసలు. అట్లాంటి సానుభూతిగా బతికి ఉండాలి అట్లాంటి. ఈ పని ఇట్లా చేసి మంచిగా తిరిగే వ్యక్తిని చంపాలి అని చేసిర్రు. ఇది కావాలని ఈయన చంపితే వీళ్ళ పార్టీ తరఫున తిరిగేటోడు లేడు అనే దాన్ని బట్టి చేసిర్రు. ఇది నిలబడాలి, ఇట మనిషిని నిలబడితే ఆయన చంపి మేము గెలుతామన్న దాన్ని ఉండొద్దు. మా దాంట్లో గెలిచి వాళ్ళని గుంజుకుంటారు, మా దాంట్లో గెలుతారు వాళ్ళని గుంజుకుంటారు. అట్లా పార్టీ చేయొద్దు, పార్టీలు ఉండొద్దు. అసంటోడు మూసుకొని కూర్చోవాలి అంతే. మా మావయ్యని చంపినట్టు వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడదాకనైతే మేము ఊకోం.
అంతే. మాకే వద్దు, మాకే డిమాండ్ లేదు, ఏది లేదు. తెలియదట ఇక పార్టీ శ్వాస మా అన్న పార్టీ శ్వాస అన్నట దొరికించుకొని మధ్యలో కొట్టిరట. నిండైంది 10:30 కట. ఇక ఎప్పుడైందో మేము చూడలేదు. 10:30 జరిగిందంట నైట్. పెదనాన్న వాళ్ళు ప్రచారం చేస్తుర్రంట. మరి ఎట్లనో దొరికించుకొని ఇంతకుముందు పాత కక్షలు అవి ఏమన్నా వేసుకో ఎట్లా ముందేసి అన్నీ కొట్టిరంట బాగా అని అంటుర్రు. మాకు కూడా తెలియదు. ఏమి చెప్పు, చెప్పడానికి ఉంది. మా నాన్నే పోయిండు, మా ధైర్యమే పోయింది. మా నాన్నని చంపినోనికి శిక్ష పడాలి అంతే మేము కోరుకునేది. మేమేం కోరుకుంటలేం వాళ్ళ నుంచి. మా నాన్నని ఎట్ట బాధ పెట్టి చంపిర్రో వాళ్ళట్ట బాధపడాలి, వాళ్ళ పిల్లలకు ఆగతులు రావాలి. మేమెట్ట ఏడుతానో వాళ్ళట్లా ఏడవాలి. అదే మేము కోరుకునేది, అంతకు మించి మేము కోరుకునేది ఏమి లేదు.